రాజధాని రైతులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మీడియా మిత్రులకి, కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా నమస్కారాలు. అయితే ఈరోజు ఒక ఏఆర్ఎస్ పార్టీ రైతుల కోసం, రైతు కూలీల కోసం ఈ జేకేఆర్ 314 రోజుల నుంచి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. రిలీజ్ మీద సెకండ్ భూమి మీద ఎకరం 5 కోట్ల నుంచి 10 కోట్లైన భూములన్నీ కూడా పూర్తిగా అడిగేవాడు లేకుండా అయిపోయే విధంగా చేశారు. ప్రతిసారి ఫస్ట్ చేసిన ఫస్ట్ పూలింగ్ అని, రెండోసారి చేసినప్పుడు రెండోసారి పూలింగ్ అని, మరి జగన్ గారు చేసినప్పుడు ఆయన 3 రాజధానులని, ఈ విధంగా ప్రతిసారి కూడా ఇక్కడ అన్యాయం చేస్తున్నారని చెప్పి మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దీని మీద మీడియా మిత్రుల ద్వారాగా మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ తీసుకెళ్ళి ఇక్కడ రాజధాని డెవలప్ అయితే వీళ్ళు పెట్టేది రూపాయి అయితే 100 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఇక్కడ లక్ష కోట్లు రైతు భూములే రాజధాని పెట్టుకోవాలి. వాస్తవంగా ఇక్కడ భూములు తీసుకున్నారు, ఏఎస్ఆర్ కంపెనీ చేసుకున్నారు, పెట్రోల్ పెట్టుకున్నారు. అయితే ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ఒక 10 కిలోమీటర్లు ఇంతకుముందు భూములు తీసుకొని అమ్ముకున్నారు తప్పితే ఇక్కడ ప్రత్యేకంగా డబ్బులు పెట్టేది ఏమీ లేదు. వాళ్ళు ప్రభుత్వం వచ్చిన భూములు అమ్ముకొని పెట్టుబడి మాత్రమే పెడుతున్నారు. వాటిలో కూడా మొత్తం కూడా పెట్టుబడి పెడతారు. కొంత వాళ్ళు వాడేసుకుంటున్నారు, కొంత ఏరేసారి పెట్టుబడి పెట్టుకొని ఈడ కొంత మాత్రమే పెట్టుబడి పెడతా ఉన్నారు ప్రతిసారి కూడా. అయితే చిన్న కాకాని దగ్గర నుంచి హరిశ్చంద్రపురం అంటే వైకుంఠపురం దాకా ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక్క 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు తీమానండి. ఆ పక్కన కనీసం 100 కోట్లు అండి. అక్కడ వాళ్ళు ఇటు 20 కోట్లు కొన్నారు, ఇంకో సాటికి వెళ్ళి 10 కోట్లు కొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా దాదాపు మొత్తం కూడా మన రాష్ట్రంలో మినిమం 5 కోట్లు తక్కువ ఎక్కడ ఉన్నది. ఎక్కడ అంటే రాష్ట్రం అంతా డెవలప్ అయితే రాష్ట్రం అంతా రైతులు బాగుపడతారు. రైతు బాగుపడితే అందరూ బాగున్నట్టే, రైతు కూలీలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా. సంవత్సరానికి 50,000 కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చింది. ఏదైనా కానీ రాజధాని డెవలప్ అయితే సంవత్సరానికి 1,00,000 కోట్లు ఆదాయం వస్తుంది. గతంలో కూడా సీఎం గారు చెప్పారు, ఒక రియల్ ఎస్టేట్ ఆగిపోతే సంవత్సరానికి 30 రకాల ఆదాయ వనరులు కోల్పోతున్నారు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్నా కూడా అదే మళ్ళీ సెకండ్ కూలింగ్ కాదు. ఆయన 3 రాజధానులు ఈ సెకండ్ కూలింగ్ అన్నాడు, అంతే తేడా. ఎందుకంటే ఒక్క 13 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్ తీస్తేనే రణరంగం సృష్టించినట్టు ఉంటుంది అన్నమాట. మామూలుగా కదా, రైతులందరూ అర్థం చేసుకొని కూడా భూములు ఇవ్వకుండా ఆగారు, సంతోషంగానే ఉన్నాయి. అయితే రాజధాని డెవలప్ అవ్వడానికి భూసేకరణ, భూస్వామీకరణ 2 ప్యాకేజీలు అడుగుతున్నాం మనం. 2 ప్యాకేజీలు ఇస్తే పొలం ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన అంటాడు, ఇది కమ్మ రాజధాని కదా, చంద్రబాబు నాయుడు దూరదృష్టితోటి సిఆర్డీఏ పెట్టాడు. అంటే సి అంటే సోదరులు, ఆర్ అంటే రెడ్లు, డి అంటే డెవలప్. అంటే ఓన్లీ సోదరులు రెడ్లు మాత్రమే డెవలప్మెంట్ కావడానికి సిఆర్డీఏ పెట్టుకున్నారు. ఇది వాస్తవం కాదా? జగన్ గారికి తెలీదా? అందరికీ తెలుసు. కానీ వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ నాయకుడైనా సరే ఇది ప్రశ్నిస్తున్నారా? ప్రతిసారి వాడు కొనుక్కోవటం, తక్కువలో రేటు పెంచి అమ్మచ్చు. తీరా రైతులు అమ్ముకోకపోతే రేట్లు ఉండవు. రైతుల దగ్గర కొనొద్దు అంటాడు, నారాయణ గారు చెప్తాడు. రైతుల దగ్గర కొనొద్దు, మంచి భూములు కాదంటాడు. అంటే వీళ్ళు తీసుకొని అమ్ముకుంటే మంచి భూములు వాళ్ళ దగ్గర మాత్రమే కొనాలి. ఎంత దారుణం అండి! అసలు ఎందుకు చేస్తున్నారో కూడా, పరిపాలన చేస్తున్నారా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారా అర్థం కాదు. సరే ఎవరో ఒకరు అడగాలి కాబట్టి ధైర్యం చేసి అడుగుతున్నారు. ఏమన్నా కానీ దౌర్జన్యాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. చేసుకోనండి, ఎంతవరకు చేస్తారో అంతవరకు చేసుకోనండి. ఒకప్పుడు కేసీఆర్ గారిని కూడా అలాగే చేశారు, ఇంకా ఏరేరాలు చేశారు, అధికారంలో రాలేదా? ఇవన్నీ సహజమే, మనం ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఇలా విజయ్ గారు కూడా అట్లాగే ఆయన స్వయం కృషితో, స్వశక్తితో వచ్చారు. ఎన్నో రకాలుగా ఆపరం చూస్తున్నారు అగ్రవర్గాలు. కానీ పేదలు రాజకీయాల్లోకి వస్తే అగ్రవర్గాల మీద ఎక్కడ దాడులు ఉండవు. అగ్రవర్గాలలో రాజకీయాలు చేస్తే పేదల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 80% ఉన్నా కూడా విపరీతమైన దాడులు చేస్తున్నారు. కావాలంటే చూడండి, ఏ పార్టీ అధికారంలో కూడా దాడులు జరిగేది మాత్రం పేదవాళ్ళ మీదే.
కానీ పేదోడు అధికారంలోకి వస్తే మాత్రం ఉండోళ్ళ మీద ఎవరి మీద దాడులు చేయడు. ఎందుకంటే వాళ్ళకి మనస్సాక్షి, వాళ్ళు కష్టపడుతూనే తెలుసు. అలాగే 2014 గెలిచినప్పుడు కూడా రుణమాఫీ చేస్తున్నాడు సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏదో 5 ముక్కలు చేసి 2 ముక్కలు ఇచ్చి మళ్ళీ 3 ముక్కలు ఆపి అంతా